హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సాధారణంగా ఏంటంటే కొంతమంది డైరెక్టర్లకి కొన్ని సినిమాల ద్వారా మంచి దశ తిరిగిపోద్దనే చెప్పుకోవచ్చు. సో అందులో మనం ప్రత్యేకించి మనంగా చూసుకున్నట్లయితే మన తెలుగు డైరెక్టర్స్లో ఒకరైనటువంటి సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి 2 సినిమాలకే కూడాను థర్డ్ సినిమాకి పాన్ ఇండియన్ లెవెల్లో ఒక మూవీ తీసి మంచి హిట్ని అయితే కొట్టాడు. అండ్ అదే కాకుండా మనకి ప్రశాంత్ వర్మ కూడా తీసుకుంటే ద యంగ్ డైరెక్టర్ హనుమాన్ సినిమాతో ఒక మంచి పాన్ ఇండియన్ సినిమాతో ప్రెజెంట్ ఇప్పుడైతే ఒక మంచి టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా జాయిన్ అయ్యారు. సో ఈ విధంగా ఏంటంటే మన సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ని మాత్రమే మనం చూస్తుంటాం. బట్ కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో సూపర్ పేరు ఉంటుంది, దాని తర్వాత తీసినటువంటి సినిమాల వల్ల కాస్త డిజాస్టర్ డైరెక్టర్స్గా పేరు మోపడతారు అనమాట. సో ప్రెసెంట్ అటువంటి డైరెక్టర్స్లో మన ముందు ఉన్నటువంటి డైరెక్టర్ సురేందర్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. సురేందర్ రెడ్డి సో తీసేటటువంటి ప్రతి సినిమా కూడా పిచ్చ ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది అనమాట. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసినటువంటి రేసుగుర్రం సినిమాను కూడాను ఇతనే డైరెక్ట్ చేశాడు. సో కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఈ విధంగా అన్ని కలగలిపినటువంటి చిత్రం తీయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి అనేటటువంటి ఒక సినిమా తీసి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల కథను అయితే ఒక ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఒక మంచి హిట్ డైరెక్టర్గా ఉన్నాడు. అండ్ దాని తర్వాత చాలా మందితో పాన్ ఇండియన్ సినిమా చేయాలనుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఆఫ్టర్ సైరా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీద్దాం అనుకున్నాడు. బట్ అదే టైంలో ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల అక్కినేని ఫ్యామిలీకి చెందినటువంటి అఖిల్తో ఏజెంట్ సినిమా తీసి ఒక పాన్ ఇండియన్ లెవెల్లో హిట్ కొడదాం అనుకున్నాడు. అండ్ ఏజెంట్ సినిమాకి సంబంధించి కూడా ఏంటంటే అఖిల్ కూడా చాలా కష్టపడ్డాడు బికాస్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఏజెంట్ కదా లైక్ ఆ వర్షన్లు చూపించాలని. బట్ చాలా కారణాల వల్ల మొత్తం మీద అయితే సినిమా అనేది డిజాస్టర్గా మిగిలిపోయింది అనమాట. సో దాని తర్వాత నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే అఖిల్కి కానీ అండ్ అలానే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కానీ ఈ మధ్య వరకు ఇంకొక సినిమా కూడా పట్టాలు ఎక్కలేదు అనమాట. అట్లీస్ట్ వాళ్ళు నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నారు అనేటటువంటి ఎక్కడ కూడా ఒక రూమర్ లాంటిదో లేదా అట్లీస్ట్ ఒక వార్త లాంటిదో ఎక్కడ రాలేదు. సో ప్రెసెంట్ ఏంటంటే సురేందర్ రెడ్డి చాలా ఫ్రీగా ఉన్నారు. సో డిజాస్టర్ డైరెక్టర్స్లో టాప్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీను వైట్లాని కూడా కొట్టేసి ప్రెసెంట్ అయితే సురేందర్ రెడ్డి ముందున్నారని చెప్పుకోవచ్చు. సో శ్రీను వైట్ల కూడా మనకు తెలియదు కాదు, అని తీసినటువంటి సినిమాలు ఏ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చా మనకు తెలియదు కాదు. బట్ ఈ మధ్యగానే మనం చూసుకున్నట్లయితే శ్రీను వైట్ల పెద్దగా సినిమాలు తీయట్లేదు అనమాట. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే వెంకీ సినిమా రిలీజ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. సో వెంకీ సినిమాని వెంకీ 2 నెక్స్ట్ పార్ట్ తీద్దాం అనుకుంటున్నారు. సురేందర్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే సో ప్రెసెంట్ ఏంటంటే రీసెంట్గా విక్టరీ వెంకటేష్తో ఒక మంచి కథను చెప్పినట్టు విక్టరీ వెంకటేష్ ఓకే చెప్పినట్టు చెప్తున్నారు. సో మొత్తానికి వెంకీ మామతో మరి సురేందర్ రెడ్డి సినిమా బట్టా లెక్కబోతుందా, అసలు మళ్ళీ సినిమా స్టార్ట్ చేయబోతారా, లేదంటే ఇప్పటికే డిజాస్టర్ డైరెక్టర్గా చాలా మంది అవకాశాలను కోల్పోయినటువంటి సురేందర్ రెడ్డికి ప్రెసెంట్ అయిన విక్టరీ వెంకటేష్ ఛాన్స్ ఇచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా, అంటే ఇది జస్ట్ రూమర్ మాత్రమేనా లేదంటే నిజంగానే జరుగుతుందన్న విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. సో మొత్తానికి సురేందర్ రెడ్డి ఒక మంచి ఫామ్లోని డిజాస్టర్ డైరెక్టర్గా మిగిలిపోవడానికి కారణం ఏజెంట్ సినిమా ఒకటేనా, లేదా సినిమా పరంగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి? ఎందుకంటే సినిమా నేనైతే థియేటర్లో చూడలేదు, నిజంగా చూడలేదు. సో ఓటీటీ కైనా చూద్దామంటే ఇప్పటిదాకా ఆ సినిమా రిలీజ్ కూడా చేయలేదు. అండ్ ఇప్పటికీ కూడా సోనీ లీవ్లో రిలీజ్ చేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ ఎక్కడైతే రిలీజ్ చేయలేదన్నమాట. సో మీరు ఎవరైనా థియేటర్లో ఏజెంట్ మూవీని చూస్తుంటే మరీ అంత డిజాస్టర్గా ఉంది, అంత మరీ బాగా లేకుండా ఉందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మూవీ ఎలా ఉందన్న విషయాన్ని చెప్పండి మెయిన్గా. అండ్ మీకు తెలిసినటువంటి డిజాస్టర్ డైరెక్టర్స్, ఒకప్పుడు మంచి పేరున్నటువంటి డైరెక్టర్ ప్రెసెంట్ డిజాస్టర్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైనా మీకు మైండ్లో వెంటనే మెదిలితే ఆ పేరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.